నమస్తే ఫ్రెండ్స్, నా మాట విజయాస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చూపించబోయే వంటకం నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం నా మాటల్లో వివరిస్తూ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అందుకు కావలసిన పదార్థాలు: పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, పసుపు, నిమ్మకాయ, నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర. ఈ టీ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసి 4 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్లో వండి తీసుకున్నాను. అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా పొడి పొడిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. తర్వాత నిమ్మరసం తీసుకొని ఇందులో వేసి అన్నానికి కలుపుకోవాలి. ఈ 2 గ్లాసుల బియ్యం తీసుకొని అన్నం వండుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సరిపోతుందండి. ఇప్పుడు ఇలా అన్నానికి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ముందుగా నేను పల్లీలు తీసుకొని వేయించి తీసుకుంటున్నాను. ఇలా పల్లీలు వేయించి తీసుకోవాలండి. వేగిపోయినాయండి పల్లీలు. ఇప్పుడు తీసి అన్నంలోకి వేసుకుందాం. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టి తీసుకున్నటువంటి శనగపప్పు ఇందులో పోపులో వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. మరొకసారి కలుపుకున్నాం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత అన్నానికి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నానికి కలుపుకోవాలి. అయిపోయిందండి. నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ప్రతి వీడియోను ఇలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.